అందరికీ నమస్కారం. మా అమ్మ అయితే రాయలసీమ స్టైల్లో మినపవడలు అయితే చేస్తుంది. అది కూడా పొయ్యి మీద అండి, కట్టెల పొయ్యి మీద మినపవడలు. ఏ మాట కా మాట చెప్పాలి. మినపవడలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిండి కొంచెం జోరుగా అయింది, ఇంకా అందుకని మా అమ్మ వడలు బాగా వస్తాయి లేదో అని టెన్షన్ పడింది. నిజంగా చాలా బాగా వచ్చాయి అన్నమాట. మినపవడలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ మినపవడలు ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మినిమల్ నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత ఉదయం మిక్సీ పట్టుకోవాలి. ఉదయం మిక్సీ పట్టేటప్పుడు అందులో ఉప్పు, పచ్చిమిరపకాయలు వేయాలి. మనకు కావాలంటే ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకొని ఇలా వడలు చేసి. మా అమ్మ ఏం చేసిందంటే ఆనియన్స్ ముందే వేసేసింది మిక్సీ పట్టేటప్పుడు, కాబట్టి జోరుగా అయింది పిండి. ఆనియన్స్ వేయక ముందు మిక్సీ పట్టింది, ఆ పిండి బాగానే గట్టిగానే వచ్చింది. తర్వాత ఏమనుకుందో ఆనియన్స్ వేసి మిక్సీ పట్టింది అనమాట. అప్పుడు పిండి జోరుగా అయింది. ముందు ఆనియన్స్ వేయకుండా మిక్సీ పట్టిన పిండిలో ఇప్పుడు ఆనియన్స్ వేసి మిక్సీ పట్టిన పిండిని కలిపింది. అదే అడ్వాంటేజ్ అయింది అనమాట. ఇంకా ఈజీగా పిండి మంచిగా వచ్చింది. అందుకే వడలు కూడా మంచిగా వచ్చాయండి. రాయలసీమ స్టైల్లో కట్టెల పొయ్యి మీద మినపవడలు. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. నూనె ఎలాగో వేడెక్కింది కదా అని చెప్పేసి పనిలో పనిగా మా అమ్మ అయితే వడియాలు కూడా వేయిస్తుందండి. వడియాలు అన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటాయి. వావ్, వడలు సూపర్ సూపర్ గా ఉన్నాయి. అలాగే వడియాలు కూడా చూడండి, ప్లేట్ లో కాంబినేషన్ అదిరిపోయింది. వడలోకి కాంబినేషన్ పచ్చిమిరపకాయల చట్నీ అదిరిపోయింది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.